డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Okay, guys. Once again, good evening, all of you. So, last classes, level doubts, Naya. Anyone, please confirm. Clear? Yes, sir. Okay, yes, done. So, last classes లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం. గోడౌన్స్ లో స్టాక్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, తర్వాత Good evening, sir. బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి Clear, sir. అనేది లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం. సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి పర్చేజ్ ఆర్డర్ ఆర్ లైక్ సేల్స్ ఆర్డర్ ఆర్ ప్రైజ్ లిస్ట్ టాపిక్స్ ఎలా చేయాలి అనేది మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ మీరు చేయండి, సేల్స్ ఆర్డర్ నేను చేస్తాను. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా నేను షేర్ చేస్తాను. ఓకే, సో చూడండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సేల్స్ ఆర్డర్? సేల్స్ ఆర్డర్ ఎవరు చేస్తారు చెప్పండి? సేల్స్ ఆర్డర్ ఎవరు చేస్తారు? Customer, sir. కస్టమర్ చేస్తారు. వెరీ గుడ్. ఇప్పుడు మనది ఒక బిజినెస్ ఉంది. ఓకే, ఇప్పుడు నీది ఒక హోల్సేల్ షాప్ కానీ, లేదంటే రీటైల్ షాప్ కానీ, లేదంటే మీరు డిస్ట్రిబ్యూటర్ కానీ, మీ ఫ్రెండ్ ఉన్నారనుకోండి. మీ ఫ్రెండ్ స్టాక్ ఆర్ గూడ్స్ ని బయట ఎక్కడో పర్చేజ్ చేస్తూ ఉంటాడు. సో అలా పర్చేజ్ చేయడం ఎందుకు, మీకు ఏవైతే అవసరం ఉంటాయో అవి నా దగ్గర ఆర్డర్ పెట్టచ్చు కదా అని మీ ఫ్రెండ్కి మీరు చెప్తారు. ఓకే, మీ ఫ్రెండ్కి మీరు చెప్తారు. మీ ఫ్రెండ్కు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ఏవైతే ఉంటాయో మన బిజినెస్ దగ్గర ఆర్డర్ పెట్టుకుంటాడు. అది మీ బిజినెస్, మీ ఫ్రెండ్కి ఏమవుతుంది, పర్చేజ్ ఆర్డర్ అవుతుంది. నీకేమవుతుంది, సేల్స్ ఆర్డర్ అవుతుంది. Sales, sir. ఓకే, సో యా, సో అతను ఎంత స్టాక్ మీకు ఆర్డర్ పెట్టుకున్నాడు. ఓకే, ఆ ప్రాసెస్ ఎలా చూడండి. అతను ఆర్డర్ పెట్టేటప్పుడు ఒక ఆర్డర్ నెంబర్ ఇస్తాడు. ఆ ఆర్డర్ నెంబర్కి మనం కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా ఒక డెలివరీ నెంబర్ ఇవ్వాలి, డెలివరీ నోట్ నెంబర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, లైక్ 30, టోటల్గా ఇక్కడ 70 ఆర్డర్ పెట్టాడు. ఆ 70 మనం యాక్సెప్ట్ చేసాం డెలివరీ నోట్లో, ఇంకా పంపించలేదు. అతను ఆర్డర్ పెట్టాడు, మనం యాక్సెప్ట్ చేసి పెట్టుకున్నాం, ఇంకా పంపించలేదు. తర్వాత అతను మళ్ళీ ఫోన్ చేసి ఆ 70లో ఒక 5, ఓకే, బీపీఎల్ సంబంధించిన క్వాంటిటీ వద్దు అని చెప్పాడు. ఆ 70లో ఒక 5 తగ్గించేసి రిమైనింగ్ మెయిన్ సేల్స్ ఇన్వాయిస్ మనం సెండ్ చేస్తాం. మెయిన్ ఇన్వాయిస్ సేల్ చేసిన తర్వాత దానిలో మళ్ళీ కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగింటే రిటర్న్ చేస్తారు. ఫైనల్ గా మనం 70 ఆర్డర్ పెడితే ఫైనల్ గా ఎంత క్వాంటిటీ స్టాక్ సమ్మరీ మన దగ్గర ఉంది అనేది సేల్స్ ఆర్డర్ లో మనం చూస్తాం. ఓకే, చూడండి, టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. సో లైక్ పర్చేజ్ ఆర్డర్, ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, సెకండ్ ఆప్షన్ నో పెట్టండి,
సో తర్వాత నెక్స్ట్ మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్ పెట్టండి. తర్వాత జిఎస్టీ, యాజ్ యూజువల్ గా జిఎస్టీ జస్ట్ 37 ఇస్తున్నాను, మీరు ఏదో ఒక జిఎస్టీ నెంబర్ ఇవ్వండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. డైరెక్ట్ గా ఓచర్లోకి వెళ్తున్నాను, అదర్ ఓచర్స్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ షో ఇన్యాక్టివ్ ఇస్తే మరికొన్ని ఫీచర్స్ లోపల ఉంటాయి. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ సేల్స్ ఆర్డర్. షార్ట్ కట్ కి ఏంటి? కంట్రోల్ ప్లస్ F8. ఓకే, యా, కంట్రోల్ ప్లస్ F8. ఆల్ట్ సి. ఫస్ట్ ఎవరు ఇక్కడ? యూనిటెక్ కంప్యూటర్స్. సండ్రీ డెప్టార్స్ జస్ట్ 37 ఇస్తున్నాను. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఆర్డర్ నెంబర్ ఏముంది ఇక్కడ? UT-001, UT-001. ఆల్ట్ సి, సేల్స్. ఆల్ట్ సి, సోనీ టీవీ. ఆల్ట్ సి, ఎన్ఓఎస్ నెంబర్స్, HSR నెంబర్ 28%. నెగిటివ్ వస్తుంది ఎందుకంటే మన దగ్గర స్టాక్ లేదు కదా, అందుకు నెగిటివ్ చూపిస్తుంది. రియల్ టైంలో మన దగ్గర స్టాక్ ఉంటుంది. ఆల్ట్ సి, BPL. ఒనిడా, ట్యాక్స్ ఇవ్వాలి, ట్యాక్స్ ఇవ్వాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, CGST. ఆల్ట్ సి, HGST. సేవ్ చేయాలి. టోటల్ గా 9,72,800కి మనం ఒక కస్టమర్ కి ఆర్డర్ ఇచ్చాం. ఓకే, కస్టమర్ మన దగ్గర అంటే మనము అతను ఏవైతే కావాలనుకుంటున్నాడో ఆ స్టాక్ ని మనము సేల్స్ ఆర్డర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. యా. సో తర్వాత డెలివరీ నోట్ యాక్సెప్ట్ చేసినట్టుగా డెలివరీ నోట్, ఇది కూడా అదర్ వాచర్స్ లోనే సో ఇన్యాక్టివ్ లో ఉంటుంది. ఆల్ట్ ప్లస్ F8, యూనిటెక్ కంప్యూటర్స్. జస్ట్ చూడండి, నువ్వు పైన ఏదైతే ఆర్డర్ ఇచ్చింటావో, ఆర్డర్ నెంబర్ ఇచ్చింటావో అదే ఆర్డర్ నెంబర్ ఇక్కడ వస్తుంది. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు, జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఆటోమేటిక్ గా నువ్వు పైన సెలెక్ట్ చేసిన డేటా మొత్తం ఇటుకు వచ్చి పడిపోతుంది. పడిపోయిందా? జస్ట్ దీనికి ఏంటంటే కస్టమర్ ఏ ఆర్డర్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటాడో దాన్ని మనం యాక్సెప్ట్ చేసినట్టుగా ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి. న్యూ నెంబర్. ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ మనదేముంది? TN/UT-001, TN/UT-001. కంట్రోల్ సి, కాపీ. ప్రతిసారి మనం ఎంటర్ చేయకుండా జస్ట్ ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి. వాళ్ళ ఆర్డర్ నెంబర్కి మన ఆర్డర్ నెంబర్, ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకోవాలి. కంట్రోల్ V, పేస్ట్. సో వాళ్ళు పెట్టిన ఆర్డర్ నెంబర్కి మనం యాక్సెప్ట్ చేసినట్టు. యా, ఎస్కేప్. వాళ్ళు ఆర్డర్ పెట్టారు, మనం పంపించడానికి రెడీ చేసి పెట్టాం.
తర్వాత వాళ్ళు ఇమీడియట్ గా కాల్ చేసి ఒక 5 BPL వద్దని చెప్పారు. రిజెక్షన్ ఇన్ అదర్ వోచర్స్, షో ఇన్యాక్టివ్, రిజెక్షన్ రిలీజ్ అవుతుంది. సో మనం ఏదైతే యాక్సెప్ట్ చేసామో దాని నుంచి తగ్గించాలి. 5 తగ్గించండి. చేయాలి. తర్వాత మెయిన్ సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎస్ పెట్టాము, ఇక్కడ నో పెట్టాము. డిఎన్ సరే డేటా వచ్చి ఆటోమేటిక్ గా పడిపోతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 లెస్ అయిపోయి రిమైనింగ్ డేటా వచ్చి పడిపోతుంది. ఓకే, సేవ్ చేయాలి. తర్వాత దాంట్లో కొన్ని వస్తువులు డ్యామేజ్ అయినాయి. సో దాన్ని ఏం చేయాలి? డెబిట్. క్రెడిట్ నోట్ కదా, సారీ సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్. ఏమొద్దని చెప్పాము ఇక్కడ? సోనీ టీవీ. ఇలా ఈ విధంగా సేల్స్ ఆర్డర్ ని ఒక ప్రాసెస్ లో మనం చేయడం జరుగుతుంది. ఫైనల్ గా 70 ఆర్డర్ పెట్టాడు కస్టమర్. ఫైనల్ గా అతనికి ఎన్ని రీచ్ అయినాయి? -61. అంటే 9 ఐటమ్స్ వద్దని చెప్పాడు, తగ్గించేసాం. ఇక్కడ 4 వద్దన్నాడు, పైన 5 వద్దన్నాడు. టోటల్ 70లో 9 లెస్ చేస్తే 61 అతనికి రీచ్ అవ్వడం జరుగుతుంది. మన దగ్గర స్టాక్ లేదు కాబట్టి మనకి మైనస్ లో చూపిస్తుంది. స్టాక్ ఉండిందంటే ఆటోమేటిక్ గా మీకు పాజిటివ్ గా చూపిస్తుంది. ఇలామా ఈ విధంగా మనం సేల్స్ ఆర్డర్ అనేది చేయాల్సి వస్తుంది. ఇది ఒక ప్రాసెస్. ఫస్ట్ సేల్స్ ఆర్డర్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, సేల్స్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్, ఇలా చేయాలి. పర్చేజ్ ఆర్డర్ ఇమీడియట్ చేయాలి. సో పర్చేజ్ ఆర్డర్ అనేది ఎందుకు పెడతామండి? చెప్పండి చూద్దాం. పర్చేజ్ ఆర్డర్ అనేది ఎందుకు పెడతాం చెప్పండి. అంటే మనము పర్చేజ్ సప్లైర్ కి మనకి ఈ ప్రైస్ కే కావాలని పెడతాం. మనము రెగ్యులర్ గా మనకు ఒక సప్లయర్ ఉంటుంది. ఆ సప్లయర్ కు మనం ఆర్డర్ పెడతాం. సో ఎందుకోసం? స్టాక్ మన దగ్గర 1 వీక్ ఉంటే కంప్లీట్ అవుతుంది కాబట్టి ముందుగా మనం ఏం చేస్తామంటే ఆ సప్లయర్ కి ఆర్డర్ పెడతాం 1 వీక్ ఉండగానే. ఓకే, మనకి ఎంత క్వాంటిటీ కావాలి, ఏ ఐటమ్స్ కావాలి? మానిటర్, ర్యామ్, హార్డ్ డిస్క్, కీబోర్డ్ 100 టోటల్ గా 400 ఆర్డర్ పెడతాం. మనం పర్చేజ్ ఆర్డర్ పెట్టేటప్పుడు ఒక నెంబర్ ఇస్తాం, SS-001 నెంబర్ ఇచ్చామా? మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న సప్లయర్ యాక్సెప్ట్ చేస్తాడు. రిసిప్ట్ అతను మనం SS-001 నెంబర్ కి అతను ట్రాకింగ్ నెంబర్ ST-01 యాడ్ చేసుకుంటాడు. యాడ్ చేసుకుని యాక్సెప్ట్ చేసి పెట్టుకుంటాడు అంతే. మనం ఇంకా పంపించాడు. మనం ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్తామో అప్పుడు పంపిస్తాడు. సో మనం ఏం చేస్తామంటే మళ్ళీ మధ్యలో ఏం చేస్తామంటే కాల్ చేసాం. కాల్ చేసి హార్డ్ డిస్క్ 100లో 10 వద్దని చెప్పాం, రిజెక్షన్ అవుట్. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కదా, ఇంకా మనకు పంపించలేదు కదా, దానిలో నుంచి ఒక 10 తగ్గించేస్తారు. తగ్గించేసి ఫైనల్ గా పర్చేజ్ ఇన్వాయిస్. సో 400లో 390తో మనకి ఇన్వాయిస్ సెండ్ చేస్తారు. ఆ 390లో మళ్ళీ కీబోర్డ్స్ ఏవో డ్యామేజ్ అయినాయి. మళ్ళీ మనం ఏం చేసాం? డెబిట్ నోట్ 20 కీబోర్డ్స్ లో రిటర్న్ పంపించడం జరిగింది. టోటల్ గా 400 మనం ఆర్డర్ పెడితే సో టోటల్ గా 370 మన దగ్గర రీచ్ అయినట్టు లెక్క. ఇది పర్చేజ్ ఆర్డర్ లో మీరు చేయాలి. నేను లింక్ సెండ్ చేస్తాను. ఓకేనా? దెన్ గైస్ నెక్స్ట్ వన్ చూడండి, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అంటారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా బ్యాచ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాచ్ నెంబర్స్ అనేది మనకి మాక్సిమం వేటికి ఇస్తారండి? బ్యాచ్ నెంబర్స్ అనేది వేటికి ఇస్తారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. మెడిసిన్స్ కానీ, యా వెరీ గుడ్. మెడిసిన్స్ కి కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఏవైతే ఉంటాయో బ్యాచ్ నెంబర్స్ అనేది ఇస్తారు. మీరు ఇక్కడ గమనించాలి, ఇక్కడ లైక్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మిల్క్ ప్యాకెట్స్ తయారు చేస్తారు, జ్యూసెస్ తయారు చేస్తారు. మీరు గమనిస్తే వాటి మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది.
ఎందుకు అలా ఇస్తారు? పర్టికులర్ లిమిట్ అనేది వాటికి ఉంటుంది అనమాట. పర్టికులర్ లిమిటేషన్ అనేది వాటికి ఉంటుంది. దాని ప్రకారంగానే ఆ యూసేజ్ అనేది కూడా ఉంటది అనమాట. ఎక్కువగా మెడిసిన్స్ కి, ఫెర్టిలైజర్స్ కి, మిల్క్ ప్యాకెట్స్ కి, జ్యూసెస్ కి వాటికి ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అనేది ఇస్తారు. ఇప్పుడు వివో మొబైల్ ఒకటే, ఓపో మొబైల్ ఒకటే, కానీ వాటిలో నెంబర్ ఆఫ్ సిరీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి మార్కెట్ లో. అంటే ఫీచర్స్ మారే కొద్దీ దాని రేటు పెరుగుతూ ఉంటుంది. ఫీచర్స్ మారే కొద్దీ రేట్లు అనేది పెరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే. బట్ వివో ఒకటే మొబైల్, దాంట్లో Y53 అంటారు, Y55 అంటారు, Y50 అంటారు, కానీ వివో పేరు అయితే ఒకటే కదా. అలాగే ఎలక్ట్రికల్ గూడ్స్ మీద బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా పర్చేజ్ చేయడం ఎలా, బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా సేల్ చేయడం ఎలా అనే కాన్సెప్ట్ ని కూడా మనం ఇక్కడ చూస్తాం. ఓకే. సో ఇక్కడ చూడండి, బ్యాచ్ నెంబర్ వైజ్ గా పర్చేజ్ చేస్తాం, బ్యాచ్ నెంబర్ వైజ్ గా సేల్ చేస్తాం. సో ఏ బ్యాచ్ నెంబర్ మనం ఎక్స్పైరీ డేట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఎలా చెక్ చేయాలి అనేది బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ గా మనం టాలీలో చూస్తాం. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. యూనివర్సల్ హోమ్ నీడ్స్. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. సో దాని అండర్ లో చూడండి, ఎనేబుల్ బ్యాచెస్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్ ఈ ఆప్షన్ కూడా వేసి పెట్టాలి. ఇంకా జిఎస్టీ కామన్. నీ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఏదైతే ఉందో 37 SDFD అది మీరు అక్కడ ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. సో డైరెక్ట్ గా హోల్సేల్ లోకి వెళ్తున్నా, రిసిప్ట్ లోకి వెళ్తున్నా, క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ ఎంత? 5 lakhs. నెక్స్ట్ పర్చేజ్, ఆల్ టు సి. సో అర్జున్ ట్రేడర్స్, సన్డ్రీ క్రియేటర్స్ 37. పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్, ఆల్ టు సి. బ్లూటూత్, ఆల్ టు సి. నెంబర్స్. ఓకే. ఎప్పుడైతే నువ్వు F11 లో బ్యాచ్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెడతావో, మెయింటైన్ ఇన్ బ్యాచెస్ అనే ఆప్షన్ ఇక్కడ ఎస్ వస్తుంది. వివోఎం నో పెట్టండి, ఇది అవసరం లేదు మనకి, డిస్టర్బ్ లేకుండా. ఇక్కడ చూసారా, మెయింటైన్ ఇన్ బ్యాచెస్, ఇవి ఆప్షన్స్ 3 వేసి పెట్టాలి. వేసి పెడితేనే బ్యాచ్ నెంబర్ అడుగుతుంది, లేకపోతే బ్యాచ్ నెంబర్ అడగదు. పర్సెంటేజ్ ఎంత? 5%. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ గా బ్యాచ్ నెంబర్ అడిగింది 852312 50 250. సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఫైనాన్షియల్ ఇయర్, ఎక్స్పైరీ డేట్ 31/3/26. చూడండి, బ్లూటూత్ మీదనే నేను మరొక బ్యాచ్ నెంబర్ తీసుకుంటున్నా. మరొక బ్యాచ్ నెంబర్ తీసుకుంటున్నా. చూసారా, ఒకే బ్లూటూత్ మీదనే 3 బ్యాచ్ నెంబర్లు నేను తీసుకున్నాను. బ్యాచ్ నెంబర్ వైజ్ గా పర్చేజ్ చేస్తాం, బ్యాచ్ నెంబర్ వైజ్ గా సేల్ చేస్తాం. ఓకే. ఇలా ఎంటర్ చేసుకోవాలి.
ఇలా ఎంటర్ చేసుకోవాలి. బ్యాచ్ నెంబర్ వైజ్ గా పర్చేజ్ చేసాం, బ్యాచ్ నెంబర్ వైజ్ గా సేల్ చేస్తాం. కాన్ ట్రేడర్స్ $37 ఆర్సి ఆల్రెడీ ఉన్నాయి కదా. కౌంటర్ చూడండి, బ్యాచ్ నెంబర్ వైజ్ గా పర్చేజ్ చేసావు, బ్యాచ్ నెంబర్ వైజ్ గా సేల్ చేస్తాం. చూడండి, ఇక్కడ బ్లూటూత్ మీద నేను 3 బ్యాచ్ నెంబర్స్ తీసుకున్నా. మనం యాక్చువల్ గా పైన మన మెటీరియల్ ఉండే బ్యాచ్ నెంబర్ ఏది 8523, ఇక్కడ 8523 తీసుకున్నా. చూడండి, అలా బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా పర్చేజ్ చేసి బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా సేల్ చేయొచ్చు. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. పేమెంట్ టు క్రెడిటర్స్, తర్వాత కంప్యూటర్, తర్వాత గోడౌన్ రెంట్, ఇలా గైస్. ఏ బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, నెట్ ప్రాఫిట్ 11,250. స్టాక్ సమ్మరీ, F2 వాళ్ళు కాన్ఫిగర్, సో గూడ్స్ రివర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనుక డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్, పేమెంట్, ఇన్వెంటరీ బుక్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇప్పుడు మీరు ఇన్వెంటరీ బుక్స్ లోకి వెళ్ళి బ్యాచ్ లోకి వెళ్ళి బ్లూటూత్ ఏ నెంబర్ కావాలి 85. చూడండి, స్టాక్ ఐటమ్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. నెక్స్ట్ మళ్ళీ బ్యాచ్ పర్చేజ్ చేసాము, ఇదేం సేల్ చేయలేదు. ఓకే, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్ అవుట్వర్స్ ఏమి ఉండదు, క్లోజింగ్. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, క్రాఫ్టర్ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్, అవుట్వర్స్, క్లోజింగ్. ఇలా బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది మనం చేయొచ్చు. బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది చేయొచ్చు. క్లియర్ గైస్? అర్థమైందా బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలో? ఎనీ డౌట్స్ మా? కాన్సెప్ట్లు అన్నీ ఒకటే గైస్, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఐటెం క్రియేషన్, బట్ ఒక్కొక్క టాపిక్ లో ఒక్కొక్క ఫార్మాట్ మారుతుంది. ఇంకా రిమైనింగ్ అన్ని సేమ్. గోడౌన్స్ ఎలా క్రియేషన్ చేస్తాం, బ్యాచ్ నెంబర్స్ ఎలా ఇస్తాం, అది మాత్రం ఇక్కడ పాయింట్. ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్, ఏం డౌట్ లేదు. రెగ్యులర్ గా చేసినట్టే ఉంటుంది. పర్చేజ్, సేల్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అన్ని కూడా. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. సార్ మొన్న పార్ట్నర్షిప్ చెప్పారు కదా సార్, యామా అందులోని ఒకటి ఎంటర్ చేయడం రాలే, చెప్తారా సార్ అది? ఏదిమా?
అదే పేజీ నెంబరు 54లోని అది పార్ట్నర్షిప్ ఫామ్ అని చెప్పేసి పర్చేజ్ ద ఫాలోయింగ్ ఐటమ్ ఎక్స్ వాలెట్ అని ఉంది కదా సార్. అది కొంచెం ఎంట్రీ చేసి చూపించరా సార్?